Hi, my dear students. Welcome to Chemistry SR, our chemistry channel. In this class, we will discuss about Lothar-Meyer classification and Mendeleev's classification. In an earlier class, we were discussed about the introduction of classification of element. Nothing but Dauber inner classification, Newland's octaves theory. Okay. After that, the scientist Lothar-Meyer and Mendeleev. Lothar-Meyer, a German scientist from Germany. Mendeleev, a Russian scientist from Russia. Okay, they are individually nothing but don't know about one another. They were individually classified the elements, and they said there is the relation between atomic masses and the physical properties of elements. Nothing but they felt like that the properties of the elements are related to their atomic weight. సో ఎలిమెంట్ల ప్రాపర్టీస్ వాటి అటామిక్ వెయిట్తో రిలేట్ అయి ఉంటాయి అనేసి వీళ్ళిద్దరు ఇండివిజువల్గా ఒకరు తెలియకుండా ఒకరు సిమిలర్గా క్లాసిఫై చేశారు. ఓకేనా? ఎలిమెంట్ల ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ అటామిక్ వాల్యూమ్, సైజ్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, లైక్ దట్, ఇలాంటివి వాటి అటామిక్ మాస్తో రిలేట్ అయి ఉంటాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి క్లాసిఫై చేశారు. ఫస్ట్ లోథర్-మేయర్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఏ జర్మన్ సైంటిస్ట్ Lothar-Meyer plotted, nothing but he draw curves which are related to atomic weight and atomic volume. Atomic volume nothing but size. Atomic size ki, atomic weight ki రిలేషన్ తీసుకుంటూ కొన్ని గ్రాఫ్స్ డ్రా చేశారు. ఎవరు? లోథర్-మేయర్. ఇతను ఇక్కడ కొన్ని విషయాలు నోటీస్ చేశాడు. అటామిక్ వాల్యూమ్ ఒకటే కాదు, అంటే సైజ్ ఒకటే కాదు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇలాంటివన్నీ ఓకేనా అటామిక్ వెయిట్తో రిలేట్ అయి ఉంటాయని చెప్పి, సో అటామిక్ వాల్యూమ్ను కన్సిడర్ చేసి అటామిక్ వెయిట్తో ఎలా రిలేట్ అయి ఉంటుందో కొన్ని కర్వ్స్ డ్రా చేశాడు. ఇన్ దిస్ కర్వ్స్ హీ అబ్జర్వ్డ్ వన్ థింగ్. ఆల్కలీ మెటల్స్ లైక్ లిథియం, సోడియం, పొటాసియం, రుబీడియం, సీసియం, దే పొసెస్ లార్జ్ అటామిక్ వాల్యూమ్. అంటే వాటి సైజు బిగ్గా ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది అని అర్థం. అండ్ ఆక్యుపైస్ మ్యాక్సిమా ఆఫ్ ద కర్వ్స్. కర్వ్లో మ్యాక్సిమం పొజిషన్ అంటే పీక్స్ ఆఫ్ ద కర్వ్స్ని ఆక్యుపై చేశాయంట. ఓకేనా? సో అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని వాటి అటామిక్ సైజ్ మెజర్ చేసి నోట్ చేసుకుంటూ కర్వ్స్ డ్రా చేస్తే ఆల్కలీ మెటల్స్ పొసెస్ లార్జ్ అటామిక్ వాల్యూమ్ అండ్ దే ఆక్యుపైస్ మ్యాక్సిమా ఆఫ్ ద కర్వ్. కర్వ్ మ్యాక్సిమంను ఆక్యుపై చేశాయంట, అంటే కర్వ్ పీక్ పొజిషన్ ఆక్యుపై చేశాయంట. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ బెరిలియం నథింగ్ బట్ బిఈ, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాండ్షియం, బేరియం, దే ఆక్యుపై పొజిషన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, నథింగ్ బట్ మిడ్ పొజిషన్ లేదా మిడ్ పాయింట్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్. సో కర్వ్ డిసెండ్ అయ్యే ఆర్డర్ అంటే డౌన్కి వచ్చే దాంట్లో మిడిల్ పాయింట్ను ఆక్యుపై చేసాయంట ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఆల్కలీ మెటల్స్ పొసెస్ లార్జ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆక్యుపై మ్యాక్సిమా ఆఫ్ కర్వ్స్ మ్యాక్సిమం పొజిషన్ పీక్ను ఆక్యుపై చేశాయని చెప్పాడు. ఓకే, దెన్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాండ్షియం, బేరియం, ఇవి దే ఆక్యుపై మిడ్ పాయింట్ లేదా మిడిల్ పొజిషన్ ఆఫ్ కర్వ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. కర్వ్ డిసెండ్ అవుతున్నప్పుడు అంటే డౌన్కి వస్తున్నప్పుడు మిడిల్ పొజిషన్ను ఆక్యుపై చేశాయంట. ఏవి? ఆల్కలైన్ ఎర్త్ మెటల్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. అలాగే హాలోజన్స్ నథింగ్ బట్ సెవెంత్ ఏ, హాలోజన్స్ ఆక్యుపై
positions in ascending order before inert gases. ఓకేనా? సో హాలోజన్స్ ఎక్కడ ఉన్నాయంట? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇనర్ట్ గ్యాసెస్ ఇక్కడ వస్తాయి. ఇనర్ట్ గ్యాసెస్ వాటికంటే కొంచెం ముందు, ఇనర్ట్ గ్యాసెస్ కంటే కొంచెం ముందు, అది కూడా అసెండింగ్ ఆర్డర్లో ఆ పొజిషన్స్ని ఆక్యుపై చేశాయంట. సో హాలోజన్స్ ఆక్యుపైస్ పొజిషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద కర్వ్ బిఫోర్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ కంటే కొంచెం తక్కువ వాల్యూమ్ ఉంటూ, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పాడు. సో ఈ విషయాలు నోట్ చేశాడు. అండ్ దెన్ మెటలాయిడ్స్ అంటే మెటాలిక్, నాన్ మెటాలిక్ బోత్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మెటలాయిడ్స్ ఆక్యుపైస్ అట్ ద బాటమ్ నథింగ్ బట్ కర్వ్ మినిమా అంటాం. సో మెటలాయిడ్స్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, metalloids and the transition elements occupy bottom of the curve, nothing but minima of the curve అంటాం. కర్వ్ బాటంలో ఉన్నట్లు నోటీస్ చేశాడు ఆయన. సో ఇది ఆయన నోటీస్ చేసి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరు? లోథర్ మేయర్. అఫ్ కోర్స్ ఇది ఎగ్జామ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ వీ హ్యావ్ టు నో. ఆబ్జెక్టివ్లో ఎప్పుడన్నా అడగచ్చు, ఓకేనా. ఆల్కలీ మెటల్స్ ఆక్యుపైస్ డాష్ పొజిషన్స్ ఇన్ లోథర్ మేయర్ కర్వ్స్ అంటే మ్యాక్సిమా ఆఫ్ ద కర్వ్స్, నథింగ్ బట్ పీక్ ఆఫ్ ద కర్వ్. ఇట్ మీన్స్ ది పొసెస్ లార్జ్ వాల్యూమ్ అని అర్థమైందా? ఇలా అన్నమాట. సో ఇది ఆయన క్లాసిఫికేషన్లో ఉన్న డేటా. బట్ ఈయన ఎలాంటి టేబులర్ ఫామ్ కానీ అలాంటిది ఏమి ఇవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం అతనితో ప్యారలల్గా మెండలీవ్ ఎలిమెంట్స్ను క్లాసిఫై చేశాడు. నియర్లీ 63 ఎలిమెంట్స్ ఆర్ నోన్ అట్ దిస్ టైమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో వాటిని ఒక టేబులర్ ఫామ్లో అరేంజ్ చేశాడు. సో దట్ ద క్రెడిట్ గోస్ టు మెండలీవ్స్. అందుకే లోథర్ మేయర్ను మనం ఎక్కడ పెద్దగా స్టడీ చేయము, మెండలీవ్ గురించి బాగా స్టడీ చేస్తాం. ఎందుకంటే ఇతను ఒక క్లియర్ టేబులర్ ఫామ్లో అరేంజ్ చేశాడు. ఈయన జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు అంతే. ఓకేనా? క్లియర్. లోథర్ మేయర్ ఓవర్, డన్. నో కమ్ టు మెండలీవ్ క్లాసిఫికేషన్. సో మెండలీవ్ nothing but a Russian scientist also classified the element. He also predicted that the properties of elements are related to atomic mass. ఎలిమెంట్ల ప్రాపర్టీస్ వాటి అటామిక్ మాస్తో రిలేట్ అయి ఉంటాయి అని చెప్తాడు. అంటే ఇతని క్లాసిఫికేషన్లో కూడా ఎలిమెంట్స్ని అటామిక్ వెయిట్ బేస్ చేసుకొని క్లాసిఫై చేశాడు. ఐ మీన్ అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు. అండ్ హీ గివ్ ఏ లా కాల్డ్ యాజ్ మెండలీవ్స్ లా. ఏంటి ఆ లా ఏం చెప్తుంది అంటే ఎలిమెంట్ ప్రాపర్టీస్ అనేవి వాటి అటామిక్ వెయిట్తో రిలేట్ అయి ఉంటాయి అని చెప్తాడు. అంటే అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ఆర్డర్లో లేదా అటామిక్ వెయిట్ డిక్రీజ్ అయ్యే ఆర్డర్లో ఈ ఎలిమెంట్ల ప్రాపర్టీస్ ఒక రెగ్యులర్ చేంజ్ చూపిస్తాయి అని దాని అర్థం. నథింగ్ బట్ లా ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్, properties of elements are the periodic functions of their atomic mass. Periodic functions of their atomic mass. ఎలిమెంట్ల ప్రాపర్టీస్ అనేటివి ఎలా రెగ్యులర్గా చేంజ్ అవుతాయంటే వాటి అటామిక్ వెయిట్తో రిలేట్ అయ్యి ఉంటాయి. అంటే అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే, అంటే అటామిక్ సైజ్ కావచ్చు, మెల్టింగ్ పాయింట్ కావచ్చు, బాయిలింగ్ పాయింట్ కావచ్చు, ఇలాంటి ప్రాపర్టీస్ అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇవి కూడా రెగ్యులర్గా ఇంక్రీజ్ అవ్వడమో లేదా రెగ్యులర్గా డిక్రీజ్ అవ్వడమో ఇలా ఉంటాయి. నథింగ్ బట్ ప్రాపర్టీస్ అనేవి అటామిక్ వెయిట్తో రిలేట్ అయ్యి ఉంటాయి అని చెప్పడం. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ మాస్. This is called Mendeleev's periodic law. It's clear. Then we have to observe the classification. How he classified, we have to observe it. So ఎలా క్లాసిఫై చేశాడో చూద్దాం.
Mendeleev arranged the elements into horizontal rows and vertical columns. Horizontal rows and vertical columns. You know, Mendeleev periodic table is also called as short form of periodic table. ఇప్పుడు మనం చదువుతున్నది లాంగ్ ఫామ్, దీన్ని షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇది బాగా బేసిక్ అనమాట. ఓకేనా, బాగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్స్ వై దిస్ Mendeleev పీరియాడిక్ టేబుల్ ఈజ్ కాల్డ్ ఎ షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. క్లియర్? ఓకే. ఇక్కడ ఇతను ఏం చేశాడంటే హీ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇన్ దేర్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ బికాస్ ఇట్స్ లాస్ట్ సైజ్ దట్. ఓకే, హీ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇంటూ హారిజాంటల్ రోస్. ఎలా అరేంజ్ చేశాడు? హారిజాంటల్ రోస్. ఎన్ని? సో 1 2 హారిజాంటల్ రోస్ ఇవి అన్నమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో, సెవెంత్ రో. సో he classified the elements into 7 horizontal rows, nothing but periods, and 8 vertical columns. 8 1 2 3 4 5 6 7 8 vertical columns. They are called as groups. So Mendeleev arranged the elements into 7 horizontal rows and 8 vertical columns. Horizontal rows are called periods and vertical columns are called groups. This is the first thing. And next thing, the first 3 periods, nothing but horizontal rows called as periods. First period, second period, third period. Compare with the other periods, they possess less elements. I mean less number of elements. First period lo ఒకటే ఉంది, second period lo 1 2 3 4 5 6 7, third period lo కూడా 7 ఉన్నాయి. సో లెస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటాడంటే ఫస్ట్ 3 periods, ఫస్ట్ 3 periods ఆర్ కాల్డ్ షార్ట్ పీరియడ్స్ అంటాడు. ఫస్ట్ 3 periods are called short periods. Why we can call them as short periods? Having less elements. Elements తక్కువ ఉంటాయి వాటి, అందుకు షార్ట్ పీరియడ్స్ అంటాడు. దెన్ రిమైనింగ్ నథింగ్ బట్ 4 to 7 periods. రిమైనింగ్ పీరియడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగ్ పీరియడ్స్. ఎందుకు లాంగ్ పీరియడ్స్ అంటున్నాడు? బికాస్ దే కంటైన్ మోర్ ఎలిమెంట్స్. ఓకేనా? సో మోర్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్, సో దట్ రిమైనింగ్ పీరియడ్స్ ఆర్ కాల్డ్ లాంగ్ పీరియడ్స్. ఇలా పిలిచాడు ఆయన. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ చూడు. ఈచ్ లాంగ్ పీరియడ్ 4th 5th 6th 7th డివైడెడ్ ఇంటూ 2 సబ్ పీరియడ్స్. 2 సబ్ పీరియడ్స్గా, అంటే 2 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదొక సిరీస్, ఇదొక సిరీస్. క్లియర్? ఇక్కడ కూడా అంతే 2 సిరీస్, ఇక్కడ కూడా అంతే 2 సిరీస్. 7th పీరియడ్లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని డిస్కవర్ చేయాలి, అప్పటికి లేవు, కానీ 2 సిరీస్గానే అరేంజ్ చేశాడు ఆయన. ఓకే, లీవ్ ఇట్. ఓకే, సో లాంగ్ పీరియడ్స్, ఈచ్ లాంగ్ పీరియడ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ పీరియడ్స్. ఓకేనా? ప్రతి లాంగ్ పీరియడ్ అంటే 4th 5th 6th 7th వీటి 2 సబ్ పీరియడ్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ చూడు. పీరియడ్స్ గురించి మాట్లాడాము ఇక్కడ. ఫస్ట్ 3 ఆర్ షార్ట్ పీరియడ్స్, రిమైనింగ్ ఆర్ లాంగ్ పీరియడ్స్ అన్నాం. ఈచ్ లాంగ్ పీరియడ్ ఇట్స్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ పీరియడ్స్ అన్నాం. ఇప్పుడు గ్రూప్స్ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, 4th గ్రూప్, 5th గ్రూప్, 6th గ్రూప్, 7th గ్రూప్ అండ్ 8th గ్రూప్. గ్రూపులను రోమన్ నెంబర్లో రాస్తాం. ఇక్కడ ఏం చేశాడంటే ఈచ్ గ్రూప్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్. సి లైక్ దిస్, 1 కాలం, సెకండ్ కాలం. సో ఏ బి, ఏ బి, ఏ బి, ఏ బి, ఏబి, ఏబి, ఏబి అప్ టు 7th గ్రూప్ ఓన్లీ. సో ఫ్రమ్ 1st to 7 ఈచ్ గ్రూప్, ప్రతి గ్రూప్ను ఏం చేశాడంటే
is divided into, each group is divided into two subgroups A and B. టూ సబ్ గ్రూప్స్ ఏబీలుగా డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడి వరకు? 7th గ్రూప్ వరకే. దెన్ వాట్ అబౌట్ 8th గ్రూప్? 8th గ్రూప్ కంటైన్స్ సెట్స్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. త్రీ ఎలిమెంట్స్ కలిసి సెట్ లాగా ఉన్నాయి. ఐరన్, కోబాల్ట్, నికల్, రుథినియం, రోడియం, పెలాడియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం. త్రీ సెట్స్ ఉన్నాయి. సో 8th group contain triads. ఆల్రెడీ డౌర్ ఇన్నర్లో చదివే కదా, ట్రై మీన్స్ 3, యాడ్ త్రీ ఎలిమెంట్లు యాడ్ అయినాయి. ట్రయాడ్ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ట్రయాడ్ అన్న. సో ట్రయాడ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకే గ్రూప్లో. ఎందుకే వీటిని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ట్రయాడ్. ఎందుకు ట్రాన్సిషన్ ట్రయాడ్ అన్నాడు? జనరల్లీ సెట్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 8th గ్రూప్. 3 ఎలిమెంట్ సెట్, 3 ఎలిమెంట్ సెట్, 3 ఎలిమెంట్ సెట్. సో సెట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్ల సెట్స్. ఓకేనా? బట్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో దట్ ట్రయాడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ట్రయాడ్. 3 ఎలిమెంట్స్ సెట్గా ఉన్నాయి కాబట్టి ట్రయాడ్స్ అన్నారు. బట్ ఆ ఎలిమెంట్స్ అన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ ట్రయాడ్లని ఏమన్నారు? ట్రాన్సిషన్ ట్రయాడ్స్. సో 8th గ్రూప్ కంటైన్ సెట్స్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ట్రయాడ్స్. ఇలా చెప్పాడు. చివరిగా ఏం చెప్పాడంటే ఏదైనా ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ను కన్సిడర్ చేస్తే, ఏవైనా ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తే దే షో సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్. వాటి ప్రాపర్టీస్లో సిమిలారిటీ చూపిస్తాయి. అంటే సేమ్ గ్రూప్ ఎలిమెంట్ షోస్ సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్. సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ షోస్ similarity in their properties. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ వాటి ప్రాపర్టీస్లో సిమిలారిటీ చూపిస్తాయి అంటాడు. ఇది ఆయన చేసిన క్లాసిఫికేషన్. ఈ విధంగా ఎలిమెంట్స్ను క్లాసిఫై చేశాడు. సో దిస్ ఈస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. నథింగ్ బట్ ఏ షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. క్లియర్? ఓకే. దెన్ ఈయన క్లాసిఫికేషన్లో ఉన్న మెరిట్స్, అదే అడ్వాంటేజెస్ ఏంటి, డిమెరిట్స్, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అక్కడికి ఈ క్లాసిఫికేషన్ అయిపోతుంది. క్లియర్? ఓకే. ఇంతవరకు ఓకే కదా? ఓకే. ఓకే, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే, చూద్దాం. సో మెరిట్స్ ఆఫ్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. మెరిట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ కరెక్టెడ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. ఈయన కొన్ని ఎలిమెంట్ల అటామిక్ మాసెస్ను కరెక్షన్ చేశాడు. ఎవరిది కరెక్ట్ చేశాడు? అటామిక్ మాసెస్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్ వాజ్ కరెక్టెడ్. ఎలా కరెక్ట్ చేశాడు చూడు. అటామిక్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివలెంట్ మాస్ లేదా ఈక్వివలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కొన్ని ఎలిమెంట్ల అటామిక్ మాస్ కరెక్ట్గా లేదు, ఇప్పటికి మనం డిస్కవర్ చేసింది, సో వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అని వాటిని కరెక్ట్ చేశాడు. సో ఏ ఎలిమెంట్లవి? బెరిలియం, ఆస్మియం, ఇరిడియం. ఈ ఎలిమెంట్ల అటామిక్ మాసెస్ కరెక్షన్ చేశాడు బై యూజింగ్ ద ఫార్ములా అటామిక్ మాస్ ఇస్ ఈక్వల్ ఈక్వలెంట్ మాస్ ఇంటూ వ్యాలెన్స్. ఇది ఇతని క్లాసిఫికేషన్లో ఒక అడ్వాంటేజ్. దెన్ హీ లెఫ్ట్ గ్యాప్స్ ఫర్ అన్నోన్ ఎలిమెంట్స్. కొన్ని ఎలిమెంట్స్ అప్పటికి ఇంకా డిస్కవర్ చేయలే. ఇదిగో గ్యాలియం కానీ స్కాండియం కానీ ఇవి లేవు అప్పుడు.
జర్మేనియం కానీ. అప్పుడు ఏం చేశాడంటే ఆయన తన పీరియాడిక్ టేబుల్లో గ్యాప్స్ పెట్టేశాడు. సరే పీరియాడిక్ టేబుల్లో ఎందుకు గ్యాప్ పెట్టావా అని అడిగితే, దేర్ విల్ బీ అన్ ఎలిమెంట్ మేబీ డిస్కవర్స్ సూన్, ఫ్యూచర్లో డిస్కవర్ చేయొచ్చు, ఉండొచ్చు ఒక ఎలిమెంటు ఈ 2 మాసెస్ లేదా ఈ 2 మాసెస్ మధ్యలో ఒకటి అని ఆయన గెస్ చేశాడు. సో హీ ప్రెడిక్టెడ్ ద అన్నోన్ ఎలిమెంట్స్, నథింగ్ బట్ ఎలిమెంట్స్ విచ్ వర్ నాట్ నోన్. ఆయన క్లాసిఫై చేసే టైంకి కొన్ని ఎలిమెంట్స్ కనుక్కోలేదు, కానీ ఆయన ఈ నెక్స్ట్ ఈ రెండింటి మాసెస్ మధ్యలో ఒక ఎలిమెంట్ ఉండొచ్చేమో, మిడిల్లో ఒక మాస్ ఉన్న ఎలిమెంట్ అని ప్రెడిక్ట్ చేశాడు, ఊహించాడు. అదే ఆయన అడ్వాంటేజ్. అందుకే వాటి గ్యాప్స్ వదిలేశాడు. ఓకేనా. తర్వాత 3 ఎలిమెంట్స్ని కనుక్కున్నారు, వాటిని ఆ ప్లేస్లో ప్లేస్ చేశారు. ఓకేనా. సరే, ఇంకొకటి ఏంటంటే అవేంటో కూడా మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే హీ ప్రెడిక్టెడ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్నోన్ ఎలిమెంట్స్. అంటే అప్పటికి డిస్కవర్ చెయ్యని ఎలిమెంట్ల ప్రాపర్టీస్ను కూడా గెస్ చేశాడు. ఇదేందయ్యా బాబు, ఎలిమెంట్స్ ఉంటాయో లేదో తెలీదు కానీ ప్రాపర్టీస్ ముందే ఎట్లా చెప్తున్నాడు. క్లాసిఫికేషన్లో లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది, సేమ్ గ్రూప్ ఎలిమెంట్ షోస్ సిమిలారిటీ ఇన్ దేర్ ప్రాపర్టీస్ అన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉండొచ్చు, ఉంటే దాని ప్రాపర్టీస్ అదే గ్రూప్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ లాగానే ఉంటాయి. సేమ్ గ్రూప్ ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ అని చెప్పాం కదా స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే దాని ప్రాపర్టీస్ అదే గ్రూప్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ లాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటే దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ మేబీ అని ముందే ఊహించాడు. ఎలిమెంట్ ఉందో లేదో తెలీదు, కాన్ఫిడెంట్గా గ్యాప్స్ వదలడం ఒక అడ్వాంటేజ్ అయితే, ఒకవేళ ఉంటే దాని ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పడం ఇంకో అడ్వాంటేజ్. మరి ఎవరు ఆ ఎలిమెంట్స్? తర్వాత ఆయన యకా అనేటువంటి ఒక వర్డ్ యూజ్ చేశాడు అన్నోన్ ఎలిమెంట్స్కి. సో ఇక్కడ బోరాన్ కింద ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉండొచ్చు ఏరియాలో, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యకా బోరాన్ అన్నాడు. అలాగే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని ఏమన్నాడంటే యకా అల్యూమినియం అన్నాడు. ఓకేనా. ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది, అది యకా సిలికాన్ అన్నాడు. యకా సిలికాన్, ఇలా నేమ్స్ ఇచ్చాడు ఆయన. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్ యకా బోరాన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ స్కాండియం. తర్వాత ఐడెంటిఫై చేశారు, డిస్కవర్ చేశారు, దాని ప్రాపర్టీ స్టడీ చేశారు, అన్నీ ఆయన చెప్పినట్టే ఉన్నాయి. స్కాండియం, యకా అల్యూమినియం. సో స్కాండియం, యకా అల్యూమినియం నథింగ్ బట్ గ్యాలియం. ఆయన చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ యకా అల్యూమినియంకి ఉన్నాయి. దాని తర్వాత గ్యాలియం అని నేమ్ ఇచ్చారు. యకా సిలికాన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ జర్మేనియం. ఓకేనా, జీ. సో ఇది ఈయన అడ్వాంటేజ్, ఈయన క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి మెరిట్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, సరే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇందులో డిమెరిట్స్ ఉంటాయా సార్ అంటే ఉన్నాయి. ఏంట డిమెరిట్స్ లేదా డిసడ్వాంటేజెస్ అంటే, ఈయన థియరీలో హైడ్రోజన్ ఊరికే టాప్లో పెట్టాడు అంతే, పర్టికులర్గా ఇక్కడ ఉంటుంది ఇక్కడే ఉండాలి అని చెప్పలేదు ఆయన. ఎందుకంటే హైడ్రోజన్ ప్రాపర్టీస్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్తో పాటు 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లాగా కూడా సిమిలారిటీ ఉంటాయి. కాబట్టి ఈయన ఏ ఎలిమెంట్తో కలపలేదు హైడ్రోజన్, ఊరు తీసుకెళ్ళి టాప్లో పెట్టేశాడు అంతే ఫస్ట్లో. నథింగ్ బట్ ఫస్ట్ డిమెరిట్ ఏంటంటే నో పర్టికులర్ ప్లేస్ ఫర్ హైడ్రోజన్. హైడ్రోజన్కి ఒక పర్టికులర్ ప్లేస్ ఇవ్వాల, అదొక డిసడ్వాంటేజ్ లేదా డిమెరిట్ అనొచ్చు. దెన్ సెకండ్ వన్, యాక్చువల్గా ఇతను ఎలిమెంట్స్ని ఎట్లా క్లాసిఫై చేశాడు, వాటి మాస్ బేస్ చేసుకొని కదా, ప్రాపర్టీస్ ఆర్ రిలేటెడ్ టు అటామిక్ మాస్ అన్నాడు కదా. సో మాస్ బేస్డ్ క్లాసిఫికేషన్ కదా. మరి హైడ్రోజన్కు 3 ఐసోటోప్స్ ఉంటాయి, అటామిక్ నెంబర్ 1 మాస్ 1, మాస్ 2, అటామిక్ నెంబర్ 1 మాస్ 3, ప్రోటియం, డ్యూటీరియం, ట్రైటియం అని 3 ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. మరి ఐసోటోప్స్ అనేటివి ఒక ఎలిమెంటు ఇవ్వగలిగినప్పుడు
వాటి మాస్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎలా క్లాసిఫై చేసావు? అటామిక్ మాస్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసావు. మరి ఐసోటోప్ అయిన ఒక ఎలిమెంట్ ఐసోటోప్లు వాటి అటామిక్ మాస్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు ముగ్గురిని అరేంజ్ చేయాలి కదా, బికాస్ యూ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ మాస్. Isotopes are differ in their mass, so that you have to place them in your periodic table, but no position for isotopes. ఏ ఎలిమెంట్ ఐసోటోపులు కూడా ఎక్కడ పొజిషన్ ఇవ్వలేదు. ఐసోటోప్స్ అంటేనే మాస్లో డిఫరెన్స్ ఉన్నటువంటి స్పీసెస్. మరి అలాంటి వాటికి పొజిషన్స్ ఇవ్వాలి కదా, ఎందుకంటే నీ క్లాసిఫికేషనే మాస్ బేస్ చేసుకొని మరి మాస్లో డిఫరెన్స్ ఉన్న ఐసోటోప్స్కి పొజిషన్ ఇవ్వకపోతే అది డిమెరిటే కదా, అదే అనమాట. సో నో particular position for isotopes. ఐసోటోప్స్కు ఎలాంటి పొజిషన్ ఇవ్వలేదు, ఇది ఒక డిమెరిట్గా చెప్పచ్చు. దెన్ తర్వాత ఇన్ సమ్ సబ్ గ్రూప్స్, ఇది గ్రూప్ కదా, ఫస్ట్ ఏ గ్రూప్, దీనిలో సబ్ గ్రూప్స్ అంటాం 1A 1B. నో కొరిలేషన్ బిట్వీన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్ల ప్రాపర్టీస్ మధ్యలో కొరిలేషన్ లేదు. సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ అన్నాం. ఇక్కడ కాపరు, సిల్వరు, గోల్డ్ ఈ మూడింటిని కాయిన్స్ చేయడానికి వాడతాం. కాయినేజ్ మెటల్స్ అంటారు, చాలా హార్డ్. సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్, కాపర్ కాయిన్ ఇవి చేస్తారు. మరి ఇవి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం సాఫ్ట్ మెటల్స్, చాలా సాఫ్ట్, మనం బ్రేక్ చేయొచ్చు, నైఫ్తో కట్ చేయొచ్చు, అంత సాఫ్ట్, నైఫ్తో కట్ చేయగలిగినంత సాఫ్ట్. కాపరు, సిల్వరు, గోల్డ్ నైఫ్తో కట్ చేయలేం, హార్డ్ మెటల్స్ కాయిన్ చేస్తాం. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది చాలా హార్డ్, ఇవేమో సాఫ్ట్. మరి అన్నీ ఒకే గ్రూప్లో ఉన్నాయే, ఒకే గ్రూప్లో ఎలిమెంట్స్ అంటే ప్రాపర్టీస్లో సిమిలారిటీ ఉండాలి కదా, మరి ఇక్కడ లేదే, అదే చెప్పాడు. In some subgroups, no correlation, nothing but correlation, okay na, between properties of elements. Correlation, nothing but no correlation అని చెప్పచ్చు. సో ఎలిమెంట్స్ మధ్య ప్రాపర్టీస్లో సిమిలారిటీ లేదు, ఓకేనా. కొన్ని చోట్ల ఆయన చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది, ఇవి సాఫ్ట్ ఇవి హార్డ్. సో ఇది కూడా ఒక డిమెరిట్గా చెప్పచ్చు, అర్థమవుతుందా. దెన్ తర్వాత యాక్చువల్గా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ను డిస్కవర్ చేయలేదు మెండలిఫ్ టైంకు, వాటిని డిస్కవర్ చేశాక తీసుకొచ్చేసి సపరేట్గా జీరో గ్రూప్ అని ఒక గ్రూప్ యాడ్ చేశారు. సో అది మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్లో ఆయన క్లాసిఫై చేసింది కాదు, కానీ తెచ్చి ఆయన టేబుల్లో పెడితే ఎలా అవుతుంది. సో అది కూడా ఒక డిమెరిట్గా కన్సిడర్ చేయొచ్చు, చేయకపోయినా వదిలేయచ్చు. సో ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్, ఓకేనా, దే వర్ placed separately as zero group in his periodic table. అతని పీరియాడిక్ టేబుల్లో సపరేట్ గ్రూప్గా పెట్టారు. ఇది కూడా ఒక డ్రాబ్యాక్, ఆయన క్లాసిఫై చేయలేదు. తర్వాత ర్యామ్సే, ర్యాలీ, ట్రావర్స్ వీళ్ళు ముగ్గురు కలిసి, మోస్ట్లీ ర్యామ్సే, ర్యాలీ డిస్కవర్ చేస్తే వాటిని తెచ్చి సపరేట్గా జీరో గ్రూప్ అని ఇక్కడ పెట్టేశారు. సో అది మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ టైంలో క్లాసిఫై చేసింది కాదు. ఇవి కొన్ని డిమెరిట్స్, ఓకేనా. అలాగే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, ఈయన క్లాసిఫికేషన్ ఏంటి, అటామిక్ మాస్ బేస్ చేసుకొని అరేంజ్ చేశాడు. ఇక్కడ అబ్నార్మల్ పేర్స్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే చూడు ఇక్కడ రాదు. అబ్నార్మల్ పేరు ఏంటంటే కోబాల్ట్, నికెల్, ఆర్గాన్, ఓకేనా, పొటాషియం. వీటిని ఏమంటారు, అబ్నార్మల్ పేర్స్. ఎందుకు చెప్తా, వీటిని
అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే కదా ఎలిమెంట్స్ని అరేంజ్ చేసింది. ఈయన పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఆర్గాన్ అటామిక్ వెయిట్ 40, పొటాషియం అటామిక్ వెయిట్ 39. బట్ ఈయన క్లాసిఫికేషన్లో ఆర్గాన్ ముందు వస్తుంది. అదే డిస్కవర్ చేసి ప్లేస్ చేశాక పొటాషియం 39, ఆర్గాన్ ముందు వస్తుంది. 40 ముందు వచ్చి 39 తర్వాత రావడం ఏంటి? మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కదా ఆయన అరేంజ్ చేశాడు. ఇది ఒక అబ్నార్మల్ పేరు. కోబాల్ట్ 58.9, నికెల్ 58.6. కోబాల్ట్ తర్వాత నికెల్ వస్తుంది, ఓకేనా? కానీ కోబాల్ట్ మాస్ ఎంత ఉంది? 58.9. మరి నికెల్ మాస్ 58.6. యాక్చువల్గా ఇక్కడ లోయర్ మాస్ తర్వాత హయ్యర్ మాస్ రావాలి, కానీ ఈయన క్లాసిఫికేషన్లో కోబాల్ట్ 58.9 తర్వాత నికెల్ 58.6 వస్తుంది. అంటే మాస్ తగ్గిపోతా ఉంది. సో ఇవి అబ్నార్మల్ పేరుగా చెప్తాం. సో ఇలా ఇతని క్లాసిఫికేషన్లో ఒక అబ్నార్మల్ పేరు ఉండడం, జీరో గ్రూప్ ఎలిమెంట్ ఈయన క్లాసిఫై చేయకపోయినా డిస్కవర్ చేసాక తెచ్చి సపరేట్గా పెట్టేయడం, కొన్ని సబ్ గ్రూప్స్లో ప్రాపర్టీస్లో సిమిలారిటీ లేకపోవడం, ఐసోటోప్స్కి ఒక పర్టికులర్ పొజిషన్ ఇవ్వకపోవడం, హైడ్రోజన్ కూడా ఒక పర్టికులర్ ప్లేస్ లేకపోవడం, ఐసోటోప్స్ ఎక్కడ మెన్షన్ చేయకపోవడం, ఇవన్నీ డ్రాబ్యాక్స్గా చెప్తాం. ఇవి మెరిట్స్గా చెప్తాం. దిస్ ఈజ్ అబౌట్ న్యూలాండ్స్ న్యూలాండ్ కాదు. సో మెండలివ్ క్లాసిఫికేషన్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. ఓకే, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.